వేసానండి పౌడరు. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు, ఒక చిన్న కప్పుకి కందిపప్పు తీసుకున్నాను, దాంట్లోనే అర్ధ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇది వచ్చి ఎర్రగడ్డ, క్యాప్సికము, కరివేపాకు అండి. ఇది వచ్చి టమాటాలు, 3 టమాటాలు తీసుకున్నానండి. ఇది మీకు ఏవి కూరగాయలు ఏ పప్పులు ఉన్నా వేయచ్చండి, ఎక్సెప్ట్ కాకరకాయ తప్పితే ఇంకా అన్ని కూరగాయలు వేసి కూడా చేసుకోవచ్చండి. నేను ఇలా మొక్కజొన్నలు, మళ్ళీ వచ్చి అనపకాయలది, అలసందకాయలు మొలకెత్తింది, కూరగాయలు క్యారెట్, బీట్రూట్ వేయకపోయినా పర్వాలేదు, మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, బీట్రూట్ వేసానండి, కలర్ వచ్చేస్తుంది. బీట్రూట్ వేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇది దొండకాయ, ఇది వచ్చి నవిల్ కోస్ అంటారు కదండి, అది క్యారెట్, ఇంత దీనికి వేసానండి. కాలీఫ్లవర్ కూడా వేసి ఉన్నానండి. మీకు కావాలంటే ఇంకా ఏ కూరగాయలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా పులుపు వాడతారు, నేను పులుపు వాడకుండా ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి నేను మామిడికాయలు కోసేస్తున్నానండి పులుపు బదులు. ఇది మామిడికాయలండి, ఒక హాఫ్ చెంప మామిడికాయలు కోసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కొత్తిమీర లాస్ట్లో వేయడానికండి. ఇంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చేయడము ఎలా అనేది మీకు చూపిస్తాను. పెద్దది పెట్టినానండి కుక్కరు, దీనికి చాలా పెద్ద పాత్ర పెట్టాలా, తక్కువ పెట్టకూడదు. దాంట్లో నూనె పోసాను. ఇది ఆవాలు, ఇది కరివేపాకు అండి, ఇది 2 ఎండుమిరపకాయలండి, ఇది ఇదే నూనెలో ఆవాలు వేగినాక ఎర్రగడ్డలు, క్యాప్సికం వేస్తున్నానండి. ఇది కొంచెము వాడినాక మనకి తెలుసు కదండి, దీనికి కొంచెం సాల్ట్ వేస్తామంటే దీన్నే వాడుతుందండి, అందుకు నేను కొంచెము సాల్ట్ వేస్తున్నానండి. ఈ కూరగాయలు, ఈ పప్పులంతా ఇలా నీళ్ళల్లో వేసి ఒక తురు కడిగి దాన్ని చూడండి ఎర్రగడ్డ వాడినాక దీంట్లో వేసేయాలండి. దీనికి 1 గ్లాసు బియ్యం సరిపోతుందండి. నేను 1 గ్లాసు బియ్యము, ఇది తెలుసు కదండి, ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు, చిన్న కప్పు అండి, మరి పెద్ద కప్పు కాదు, అప్రాక్సిమేట్ ఒక 100 గ్రాములు ఉండొచ్చు అండి, ఇది ఒక 50 గ్రాములు ఉండొచ్చు. ఇది 3 బాగా కడిగి దాంట్లో వేయాలండి. ఇప్పుడు పిచ్చిబలబాటు పౌడర్ వేస్తున్నానండి. నేను అర్ధము వేస్తానండి, ఎందుకంటే ఇది పౌడర్ ఎంత పడితే అంత టేస్ట్ బాగుంటుందండి, అందుకోసం నేను అర్ధం ప్యాకెట్ వేసేస్తున్నాను. మీకు అందాజ అయితే ఇంత, దీనికైతే ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు వేసుకోండి. ఇది ఈ కూరగాయలకంతా బాగా పట్టుతుందండి, అందుకోసము దీంతో పాటు వేయాలి. అలాగే ఉప్పు అండి, దానికి తగినంత వేసుకోండి. వేసి ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. ఇది కొంచెము వాడినాక మనము కడుక్కున్న బియ్యము, పప్పు అంతా దీంట్లోనే వేసేయాలండి. దీన్ని బియ్యంతో కాకుండా వీట్ నూకలు ఉంటాయి కదండి, గోధుమ నూకలు, దాంతో కూడా చేయొచ్చండి. దాంట్లో చేస్తే అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ డయాబెటీస్ వాళ్ళకి, డైట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ నెక్స్ట్ టైం దాంట్లో కర్ణాటక స్టైల్ చూపిస్తానండి. ఈరోజు మన ఆంధ్ర స్టైల్, ఆంధ్ర వాళ్ళంటే బియ్యమే కదండి తినేదే, అందుకోసము బియ్యంతో చేస్తున్నాను. నెక్స్ట్ టైము గోధుమ నూకతో కర్ణాటక స్టైల్తో మేము ముందుకు వస్తానండి. ఇప్పుడు బియ్యము, పప్పులు ఇవంతా వేసానండి. దీన్ని కూడా బాగా కలబెట్టి దాంట్లో ఉప్పు, ఈ పౌడరు ఇంకా అంటే విధంగా కలబెట్టుకోవాలండి. కలబెట్టి ఒక 5 నిమిషాలు నిలబెట్టి మళ్ళీ మనం నీళ్ళు ఎంత పోయాలనేది. దీనికైతే 1 గ్లాస్ బియ్యం అంటే నేను 7 గ్లాసులు నీళ్ళు పోస్తానండి. అండి దీన్ని ఇప్పుడు నీళ్ళు, నేను చూడండి ఇది 7 గ్లాసులు నీళ్ళు అండి, దీన్ని దీంట్లో పోస్తున్నాను.
చూడండి ఇది అయిపోయింది కదా. దీంట్లోకి ఇది బెల్లం అండి, ఇంత బెల్లం వేయాలా, వేస్తేనే దానికి రుచి వచ్చేది. ఇది వేసానండి. మీరు వద్దనుకుంటే అవసరం లేదండి, కానీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇది మామిడికాయ ముక్కలండి. మామిడికాయ ముక్కలు వేసేసి దీన్ని దగ్గర నేను 5 విజిల్లు పెడతానండి. అంతే, కలబెట్టేసి లాక్ చేసేయాలండి. లాక్ చేసి 7 విజిల్స్ వేయాలండి. ఈ పక్కన స్టవ్ మీద నూనె పోసి కొద్దిగా ఇంగు వేసి తిరబాటు చేసుకొని లాస్ట్లో పోసేయాలండి. పోస్తే చాలా అరోమా బాగుంటుంది. చూడండి నేను 5 విజిల్ వేసాను. ఇంకా కావాలంటే మీరు 2 విజిల్ వేసుకోవచ్చు. ఇది ఆరదా గట్టి పడిపోతుంది కాబట్టి ఈ క్వాంటిటీలో ఉండాలా, అసలు ఇంకా నీళ్ళుగా ఉండొచ్చు. నేను 7 గ్లాసులు పోసిన దానికి ఈ క్వాంటిటీ వచ్చింది. ఇంకా మీరు కావాలంటే ఇలానూ తినచ్చు. ఇంకా 2 గ్లాసెస్ పోసుకుంటే లిక్విడ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి మీకు కారం కావాలంటే ఇంకా కారం వేసుకోవచ్చండి. రెడ్ చిల్లీ పౌడర్నే వేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా పౌడరు బిసిబెల్లబాత్ పౌడర్ అనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి పోసి దాంట్లో కొంచెం ఇంగు పొడేసి లాస్ట్లో పోస్తున్నానండి. ఇంగు వేస్తేనే దానికి టేస్టు మంచి అరోమా వస్తుందండి. దీన్ని ఎక్కువ రోస్ట్ కాకుండా లైట్గా అలా వచ్చినప్పుడు లాస్ట్లో పోసి కలబెట్టేస్తే అయిపోయిందండి. రెడీ టు ఈట్ బిసిబెల్లబాత్. 2, 3 గో అండి. ఇది ఇలా లాస్ట్లో ఇలా పోసి కలబెట్టుకున్నామంటే మంచి స్మెల్. పప్పులు ఎక్కువ తింటున్నాం కాబట్టి ఇంగు ఎంత పడితే అంత మంచిది అంటారు. అందుకోసం నేను ఇంగు వేసి ఒక ఇలా కలబెట్టి దీనికి కొంచెము కొత్తిమీర వేసి అయిపోయిందండి. ఇది దీనికి స్పెషల్ ఏమంటే అండి కారాబూందీ అండి. ఈ కారాబూందీని దీనికి ఇలా చల్లుకొని తినడమే దీనికి స్పెషాలిటీ. ఇది చూడండి రెడీ టు ఈట్ అండి. ఇది కరెక్ట్గా ఈ విధంగా తింటేనే దీని రుచి బాగుంటుంది. బిసిబెల్లబాత్ రెడీ అయిపోయిందండి. ఇది ఆంధ్ర స్టైలు బిసిబెల్లబాత్ అండి. కర్ణాటక స్టైలు నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. మీకు ఇష్టమైందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ని మరెన్నో మీకు పెడతా ఉంటాను.